ఫ్రెండ్స్, ప్రజెంట్ బెస్ట్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి వింటే మీరు ఖచ్చితంగా గర్వంగా ఫీల్ అవుతారు. అది 2006 కర్ణాటక మరియు ఢిల్లీ మధ్య రంజీ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. దాదాపు ఆ మ్యాచ్లో కర్ణాటక చేతిలో ఢిల్లీ ఓడిపోయే స్థితిలో ఉంటుంది. అప్పుడు 18 సంవత్సరాల వయస్సు గల విరాట్ కోహ్లీ వచ్చి తన టీంని ఎలా అయినా గెలిపించాలి అని కసిగా ఆడి మొదటి రోజు మ్యాచ్లో 40 రన్లను కొట్టి దాదాపు మ్యాచ్ని తన వైపు తిప్పేలా చూస్తాడు. రెండవ రోజు ఆడవలసి ఉంటుంది, కానీ రెండవ రోజు ఉదయం విరాట్ కోహ్లీ ఇంటి నుంచి తన తండ్రి చనిపోయారు అని కాల్ రావడంతో విరాట్ కోహ్లీ అంటే చాలా ఉద్వేగానికి లోనవుతాడు. విరాట్ కోహ్లీ ఆ సిచ్యువేషన్లో కూడా తన బాధాకరమైన అంతా గొప్ప మింగుకొని తను ఎలా అయినా తన టీంని గెలిపించాలి అని నిర్ణయించుకుని, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే నా యొక్క టీం ఢిల్లీ కర్ణాటక చేతిలో ఓడిపోతుంది, ఎలా జరగకూడదు, మా నాన్న నన్ను ఒక గొప్ప క్రికెటర్గా చూడాలి అని ఎన్నో కలలు కన్నాడు. ఆ కళలను సమాధి చేయకూడదు అని తను అలానే కసిగా ఆడి రెండవ రోజు 90 రన్లను కొట్టి ఢిల్లీకి విజయం సొంతం చేశాడు. ఆ మ్యాచ్ ఢిల్లీని గెలిపించి ఆ విజయాన్ని తన నాన్నగారికి అంకితం ఇచ్చి తన నాన్నగారి అంత్యక్రియలకు అప్పుడు వెళ్ళాడు విరాట్ కోహ్లీ.